నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం నేను రేవతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వాహనదారులంతా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి రామచంద్రాపురం డీఎస్పీ బి రఘువీర్ హెచ్చరిక పెద్దాపురం మండలం కాండ్రకోటలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర చంటి కాండ్రకోట యువ యూత్ ఆధ్వర్యంలో ఉచిత బటర్ మిల్క్ సప్లై ప్రతిపాడు నియోజకవర్గం ఉత్తరకంచి గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కౌడ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు వాహనదారులంతా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని రామచంద్రాపురం డీఎస్పీ బి రఘువీర్ హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా మాచవరం సెంటర్లో డీఎస్పీ పర్యవేక్షణలో మండపేట రూరల్ ఎస్ఐ పి దొరరాజు ఆధ్వర్యంలో రాయవరం ఎస్ఐ డి సురేష్ బాబు వాహన తనిఖీ నిర్వహించారు. హెల్మెట్లు లేని వాహనదారుల చేత అక్కడికక్కడే హెల్మెట్లు కొనిపించి ధరింపజేశారు. సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం హెల్మెట్ లేక మరణిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ ఆవశ్యకతను వివరించారు. మితిమీరిన వేగంతో నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాలకు ముప్పన్నారు. చట్టరీత్యా నేరమన్నారు. 18 సంవత్సరాల నిండని డ్రైవింగ్ లైసెన్సులు లేని పిల్లలకు వారి తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదన్నారు. చిన్నారులకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు కూడా చట్టపరంగా శిక్షార్హులైనని హెచ్చరించారు. అనంతరం డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఇతర డాక్యుమెంట్లు లేని వాహనదారులకు జరిమానా విధించారు. అది సెల్ఫ్ యాక్సిడెంట్ గానీ వాడే వెళ్ళి స్తంభానికి గుద్దుకున్నాడు, హెల్మెట్ లేక చచ్చిపోయాడు. ఇంకొకరిని గుద్దాడు, హెల్మెట్ లేక చచ్చిపోయాడు. ఆ వారం క్రితం అలానే ఇద్దరు గుద్దుకున్నారు, ఇద్దరు హెల్మెట్ లేక చచ్చిపోయారు. ఇద్దరు చచ్చిపోయారు. హెల్మెట్ దేనికి పెట్టుకోమనేది మీ రక్షణ కోసమే. లైసెన్స్ ఉన్నా లేకపోయినా అవన్నీ ఇందాక ఎస్ఐ గారు చెప్పినట్టు అవతలను కాపాడతాయి. ఏదైనా ప్రాణహాని జరిగితే ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి రికవరీ చేస్తారు. కానీ హెల్మెట్ ఉండే దేనికి? మీ ప్రాణాలు మిమ్మల్ని కాపాడుకోవడానికి. ఇక్కడే వెళ్తున్నాము, కిలోమీటర్ లోపలే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తున్నాము, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తున్నాము, ఆ బస్సు ఎక్కిస్తున్నాము, లేదంటే ఇక్కడికి వెళ్ళి బస్తాలు ఎత్తుకొస్తున్నాము. ఈ అరగంటలో వచ్చే పనే కదా హెల్మెట్ దేనికిలే అనుకుంటే మనకు తెలుసు అరగంటలో వచ్చేస్తామని. ఎదుటి వచ్చేవాడికి తెలియదు కదా. ఆడొచ్చి పనులు గుద్దితే మనకే తగులుతుంది. వెనకాల వచ్చే లారీకి తెలియదు, ముందొచ్చే బస్సుకు తెలియదు. హెల్మెట్ దేనికి మేము పెట్టుకొని అని చెప్పేది ఉందా నీ దగ్గర? తెచ్చుకున్నావా? మరి లైసెన్స్ ఎప్పుడు తీసుకుంటావు? ఎప్పుడు? 4 ఏళ్ళ నుంచి లైసెన్స్ లేకుండా నడుపుతున్నావు. నువ్వు ఆపితే ఫైన్లు కట్టాను అంటున్నావు. 150 రూపాయలు కట్టావు, అయిపోయిందిలే అనుకున్నావు. ఇప్పుడు 150 రూపాయలు కాదు, ఫైన్ 1000 రూపాయలు అయింది. హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు. నువ్వు ఉందన్నావు కాబట్టి ఇంటికి పంపించి తీసుకోమని చెప్పా. లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ తీసుకోవాలా, పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవాలా. ఎప్పుడు తీసుకుంటావు? పెద్దాపురం మండలం కాండ్రకోటలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర 5వ ఆదివారం అమావాస్య కావడంతో శ్రీ నూకాలమ్మ అమ్మవారి దర్శనం కోసం భారీగా భక్తులు చేరుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు దర్శనం కల్పించారు. ఈ జాతరకు వచ్చిన భక్తులకు శ్రీ గీతా శివభక్తి సంఘం ఆధ్వర్యంలో చంటి కాండ్రకోట యువ యూత్ ఆధ్వర్యంలో ఉచిత బటర్ మిల్క్ సప్లై చేశారు. అనంతరం కాండ్రకోట ఏలేరు నదీ తోట్లలో అమ్మవారి కోళ్లను, మేకలను కోసుకుని అమ్మవారికి పిండి వంటలతో నైవేద్యం సమర్పించిన తర్వాత వచ్చిన బంధువులతో అమ్మవారి నైవేద్యం స్వీకరిస్తారు. సమాధానం అలాగే నేను చెప్తాను. బట్టలు సప్లై చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా బట్టలు తీసుకువచ్చిన మరి నిర్వహిస్తున్నాం. ఈ మరి యొక్క తల్లి గుడి ఉన్న తల్లి గుళ్ళకు ఉచితంగా
చెట్టు పిల్లలకు ఉచితంగా పాల సరఫరా చేస్తున్నారండి. కూడా బట్టలు తీసుకువచ్చిన మరీ ఏర్పాటిస్తున్నాం. ప్రతిపాడు నియోజకవర్గం ఉత్తరకంచి గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కౌడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ బాబీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రానున్న రోజుల్లో వాడవాడల జనసేన పార్టీ జెండా రెపరెపలాడేలా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పార్టీ జెండా మోసిన కార్యకర్తని పార్టీ ఎప్పటికీ మర్చిపోదని, జనసేన పార్టీలో పనిచేసిన ప్రతి నాయకుడికి సముచిత స్థానం కల్పిస్తుందని, జనసేన పార్టీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెంటకోట మోహన్, దాసం శేషారావు, రామకుర్తి కామేష్, కరుణ సుబ్రహ్మణ్యం, గాబు సుభాష్, మేకల కృష్ణ, దలే జ్యోతి, సిరం శ్రీను, జట్ల సరస్వతి, కుపిన శ్రీను, తలపంటి బుజ్జి, పంది వీర రాఘవ, మేకల మాధవరావు, మర్లపూడి శేఖర్, ప్రతిపాడు నియోజకవర్గ జన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ మహోత్సవాలు మాధవపట్నం గ్రామ పంచాయతీ సర్పంచ్ మేడిశెట్టి సుగుణమ్మ మరియు తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ మాధవపట్నం మేడిశెట్టి నాని ప్రసాద్, మాధవపట్నం బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకి వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో ఈ మహోత్సవం నిర్వహించారు. ఎప్పుడు ఎన్నడూ లేనంటి విధంగా నృత్యాలు, కోలాటం, గారడీలు, శక్తివేషం, అలాగే మాధవపట్నం గ్రామ ఎస్సీపేటలో పలువురు యూత్ పిల్లలు నిర్వహించినటువంటి వేషధారణలు, విద్యుత్ కాంతులతో ఎల్ఈడీ స్క్రీన్ మాధవపట్నం వెలుగులమయమైపోయింది. దీంతో మాధవపట్నం ప్రజలు సంతోషం వ్యక్తం చేసిన ముసలమ్మ తల్లి జాతర యొక్క కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, జనసేన పార్టీ కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి, పిల్లి సత్యనారాయణమూర్తి, పలువురు నాయకులు హాజరు కాగా కార్యక్రమాన్ని సామర్లకోట పోలీసు వారి సహకారంతో జరిపించారు. ప్రతి గ్రామంలో జనసేన జెండా రెపరెపలాడించడమే తమ లక్ష్యమని కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. ప్రతిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు సిరం శ్రీను, గ్రామ అధ్యక్షుడు కుప్పెన శ్రీను అధ్యక్షతన ఉత్తరకంచి గ్రామ జన సైనికుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా స్తూపాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా
జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు విచ్చేసి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ తో కలిసి జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా తుమ్మల బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతోనే సాధ్యమైందన్నారు. రైతన్నలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు 24 గంటల్లో ధాన్యం సొమ్ము రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వమని, వైసీపీ ప్రభుత్వంలాగా మాటల ప్రభుత్వం కాదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పెంటకో మోహన్, సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు, జనసేన నాయకులు రామకూర్తి, కామేష్, గాబు సుభాష్, కరణ సుబ్రహ్మణ్యం, తలపంటి బుజ్జి, దాలే జ్యోతి, మేకల కృష్ణ, పిల్ల పద్మరాజు, గంగిరెండ్ల మణికంఠ, అచ్చె వీరబాబు, గుండం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్తిపాడు మండలంలో ఉత్తరగంచి గ్రామంలో మేడిశెట్టి సూర్యకిరణ్ బాబీ గారి యొక్క ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఈరోజు జనసేన జెండా ఎగరవేయటం చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రతి వారం కూడా ఏదో గ్రామంలో జనసేన జెండా ఎగరవేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. అలాగే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో జనసేన జెండా రెపరెపలాడాలనేటువంటిదే మా యొక్క భావన. అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జనసేన పార్టీకి ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అవడానికి, జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి ఈరోజు బీజేపీని, తెలుగుదేశం, జనసేన శ్రేణులందరినీ ఒప్పించినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారని ప్రతి జనసేన పార్టీ కార్యకర్త గర్వంగా ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఈరోజు 4,500 కోట్లు నిధులతో 30,000 గ్రామాల్లో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రామంలో ఈరోజు సందుకి కూడా ఈరోజు రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అలాగే గత ప్రభుత్వంలో మరి ఎక్కడ ఏ విధమైనటువంటి ఒక్క రోడ్డు కూడా నోచుకోలేనటువంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పూర్తిగా తేడా కనిపిస్తూ ఉంది. ఏ గ్రామం వెళ్ళాలన్న రోడ్లన్నీ కూడా చాలా ఎక్కడా గుంతలు లేని రోడ్లు ఉన్నాయి. రోజు 1,50,00,000 నిధులతో ఉత్తరగంచి నుండి పెద్దిపాలెం వరకు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి రోడ్డు నిర్మాణం చేపట్టబోతా ఉన్నారు. దానికి ఇక్కడ స్థానికులందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నారు. మరి రైతులు పండించిన పంటకి ఈరోజు ధాన్యం అమ్మినటువంటి రైతుకి 24 గంటల్లోనే ఈరోజు ప్రభుత్వం సొమ్ము రైతుల యొక్క ఖాతాలో జమ అవుతుందని ఈరోజు రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అలాగే అల్లూరు జిల్లా చింతపల్లి మండలం లోతుగెడ్డ పంచాయతీ దోమలగొంది గ్రామస్తుల ఆవేదన. గత 20 సంవత్సరాల క్రితం దోమలగొంది పంట భూముల్లో ఎస్ఆర్ పైప్ లైన్లు వేశారు. దానికి సంబంధించి దోమలగొంది గిరిజన రైతులకు 1,000-1,500 ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ఇప్పుడు మరలా అదే పంట భూముల్లో సర్వే చేసి 2వ లైన్ ఎస్ఆర్ పైప్ లైన్ వేస్తున్నారని, దీనివలన తమ భూముల్లో పంటలు పండక రైతులుగా తాము నష్టపోతున్నామని, తమ రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించి చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న తమ గిరిజన యువతకు ఉద్యోగాలు కల్పించాలని, లేదంటే ఎస్ఆర్ పైప్ లైన్ వేయకుండా అడ్డుకుంటామని, ఈ విషయం లిఖితపూర్వకంగా తమకు జరిగిన అన్యాయాన్ని అల్లూరు జిల్లా కలెక్టర్కి తెలియపరిచామని మరోసారి జనసేన పార్టీ నాయకులకు ఆహ్వానించి ఎస్ఆర్ పైప్ లైన్ వలన దోమలగొంది గ్రామస్తులకు మేము ఎంతో నష్టపోతున్నామని, ఈ విషయం మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తెలియపరిచి న్యాయం చేయగలరని జనసేన పార్టీ నాయకులు, పాడేరు నియోజకవర్గం ఐటీ ఇన్ఛార్జ్ అశోక్, జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం, మండల ఉపాధ్యక్షులు మండల రాజారావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త కుందూరు వెంకట్రావు, తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ తగ్గి రాఘవులు, చింతపల్లి బీజేపీ గిరిజన మోర్చా సుబ్బారావు, పాంగి వంతల మహేష్తో గ్రామ సమస్యలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో దోమలగొంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు వంతల రాజారావు, చింతపల్లి మండలం జనసేన పార్టీకి ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను.
అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి రూరల్ జిల్లా కార్యదర్శి గౌరవనీయులు శ్రీ ఉల్లి సీతారాం గారికి, అలాగే టీడీపీ సీనియర్ నాయకులు తగ్గి రఘు గారికి, అలాగే కుందూరు వెంకటరావు గారికి, మా జనసేన పార్టీ ఐటీ ఇన్ఛార్జ్ పాడేరు నియోజకవర్గం శ్రీ సాలపు అశోక్ గారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. విషయం ఏమిటంటే, ఇవాళ మేము చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయతీ దోమలగుది మండలానికి విజిట్ చేశాము. అయితే గత వారంగా ఈ సమస్య ఒకటి ఉంది. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. మంచినీటి సమస్య ఉంది. అలాగే నిపో స్టీల్ సంస్థ నుంచి ఒక పైప్ లైన్ అనేది మన బెన్నవరం పంచాయతీ మీదుగా డోమలగుంది, లోతుగడ్డ, రామారపాలెం, మేడూరు మీదుగా కోరుకొండకు వెళ్ళడం జరిగింది. ఇది గత 25 సంవత్సరాల నుంచి ఈ పైప్ లైన్ అనేది అక్కడ ఆల్రెడీ నడుస్తుంది. అయితే ఏజెన్సీలో ఉన్నటువంటి అటవీ హక్కుల చట్టం ప్రకారంగా, భూ హక్కుల చట్టం ప్రకారంగా ఏదైనా మైనింగ్ సంస్థ ఏజెన్సీలో మైన్ చేసేటప్పుడు అందులో ఉన్నటువంటి ప్రాఫిట్లో కొంత శాతం అనేది ఆ నష్టపోయిన గ్రామాలకి అభివృద్ధికి, అలాగే ఉపాధి కల్పనకు అనేది కేటాయించాలి. అది ఏజెన్సీలో ఉన్నటువంటి కొన్ని చట్టాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైట్స్ కూడా అన్నవి. అయితే ముఖ్యంగా ఈ డోమలగుంది గ్రామంలో 20 మంది చదువుకున్న పీజీ, బీఈడి చదువుకున్న యువత ఉంది. కానీ ఏ ఒక్కరు కూడా ఉపాధి అనేది పొందలేదు. అలాగే ఈ గ్రామానికి పూర్వం 25 సంవత్సరాల కిందట అప్పుడు ఏమీ తెలియని రైతుల దగ్గర ఆ 25 రూపాయలకి, 30 రూపాయలకి, అంటే 1500 రూపాయలకి, 1000 రూపాయలకి డబ్బులు ఇచ్చి ఈ కంపెనీ అనేది సరిపెట్టుకుంది. అయితే అందరికీ నమస్కారం. నాది దోమలగుంది గ్రామం, లోతుగడ్డ పంచాయతీ, చింతపల్లి మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. మా దోమలగుంది నుంచి, గ్రామం నుంచి పైప్ లైన్ అనేది ఇలా రావడం జరిగింది. గత 20 సంవత్సరాల క్రితం, అంటే కొద్దిపాటు ఒక 2000, 3000 ఇలాగా డబ్బులు ఇచ్చి పైప్ అనేది వేయడం జరిగినది. అప్పుడు మా గ్రామాల్లో చాలామంది చదువు లేని వారు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చదువుకున్న యూత్ ఉన్నారు. ప్రతిది కూడా ఈ పైప్ లైన్ నుంచి మరి వెళ్ళిన గ్రామాలకి, ప్రతి గ్రామానికి కూడా పైప్ లైన్ వారు అన్నీ కూడా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. కానీ మా గ్రామానికి అయితే చాలామంది, ఇంచుమించు ఒక 20 కుటుంబాలకి సంబంధించిన భూముల నుంచి పైప్ లైన్ మట్టుకు వెళ్ళడం జరిగింది. కానీ ఎవరికి కూడా మాకు లబ్ధి అనేది లేదు. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, ఈ పైప్ లైన్ ద్వారా మాకు న్యాయం చేయాలని. లేకపోతే మళ్ళీ ఇది స్టార్ట్ చేసినారు, ఈ పైప్ లైన్ మళ్ళీ వస్తున్నారు. కాబట్టి మరి మేము అది ఆ పైప్ లైన్ని మరి తీయకుండా మేము అడ్డుకోవడము జరుగుతుంది. కాబట్టి మరి ఈ విషయము మీ ముందు మేము ఉంచాలని మీ అందరి ముందుకు తెలపరుచుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు కొద్దిపాటు చదువుకున్న కుర్రోళ్ళు ఉన్నారు. మరి ఈ గ్రామానికి మరి చాలా భూమి ఇలాగా వెళ్ళింది కాబట్టి, భూమి నుంచి వెళ్ళింది కాబట్టి ఎవరికి కూడా ఇక్కడైతే మరి ఏ ఉపాధి లేదు. చదువుకున్న కుర్రోళ్ళు ఉన్నారు, వారికి మరి ఈ పైప్ లైన్ ద్వారా వారికి ఏమైనా ఉద్యోగాలు కల్పించాలి. అంతేకాకుండా మరి లోతుగడ్డ పంచాయతీకి అయితే ఉద్యోగాలు, ఈ పైప్ లైన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి అక్కడే ఉద్యోగాలు ఉన్నాయి. అక్కడే మరి గుడులు కట్టిస్తున్నారు, రచ్చబండలు కట్టిస్తున్నారు. కానీ మా దోమలగుందికి మట్టుకు ఎటువంటి మరి న్యాయం అన్నది ఈ పైప్ లైన్ ద్వారా జరగటం లేదు. కాబట్టి దీనికి మీరు న్యాయం చేయాలని ప్రభుత్వం వారికి కోరుకుంటున్నాను. ఎస్ఆర్ పైప్ లైన్ ద్వారా ఇంతవరకు మీకు ఎటువంటి లబ్ధి పొందలేదు అంటున్నారు, న్యాయం జరగలేదు అంటున్నారు. దీని విషయం అధికారులకు ఎవరైనా తెలియపరిచారా? కలెక్టర్ గారికి తెలపరచడం జరిగింది, ఒక లెటరు రాశాం. అండి, నా పేరు అశోక్. నేను పాడేరు నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ ఐటీ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉంటాను. అయితే మాకు గత వారం రోజుల క్రితం మా వరకు ఒక గ్రామ సమస్యలలోనే అనేక సమస్యలు మా పరిధిలోకి వస్తూ ఉంటుంది. దానికి పరిష్కారం గురించి ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులుగా మరి మా అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారో, వాళ్ళ దృష్టికి ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యలను మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్తూ ఉంటాము. ఇక్కడ పరిష్కారానికి అతను శాశ్వత ప్రతిపదిగా ఒక ఆలోచన చేస్తారు. గిరిజనులంటే అతనికి
ఒక రకమైనటువంటి అమితమైన ఇష్టం. సో అందులో భాగంగానే ఈ పాడేరు నియోజకవర్గంలో చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయతీకి సంబంధించి మన దోమలగొంది గ్రామానికి మేము పర్యటించడం జరిగింది. ఇక్కడ ఈ పర్యటనలో భాగంగా అనేక రకమైనటువంటి సమస్యలతో పాటు ముఖ్యంగా మంచినీరు సమస్య ఉంది. అలాగే సుమారు 25 సంవత్సరాల పాటు నాంచుతున్నటువంటి ఒక పెద్ద సమస్య ఉందండి. ఇక్కడ ఎస్ఆర్ పైప్ లైన్ నిపో స్టీల్కి సంబంధించి అప్పట్లో పూర్వీకులు అమాయకులు నిరక్షరాస్యులు కాబట్టి వాళ్లకు 500, 1500 ఇచ్చి వాళ్ళ భూముల మధ్యలో పైప్ లైన్ వేయడం జరిగింది. అప్పట్లో వాళ్లకు ఆ కుటుంబాలకు మధ్య ఎటువంటి మరి యువత లేరు, చదువుకున్నటువంటి యువత లేరు. ఇప్పుడు ఆ యువత చదువుకున్నారండి, విద్యావంతులయ్యారండి. వాళ్ళకి ఆ సంస్థ తరపున ఏదైనా ఒక ఉపాధి మార్గం చూపించండి అని చెప్పేసి గ్రామస్తులు, ఈ దోమలగొంది గ్రామస్తులు ప్రత్యేకంగా కలెక్టర్ గారిని కలవడం కూడా జరిగింది. వాళ్ళకు వినతి పత్రం కూడా, అధికారులకి వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. అయితే ఇంకా ఇది ఎక్కడ తెమలదేమో, సాధ్యమయ్యేటటువంటి పనులు కాదేమో అని చెప్పేసి మన గ్రామస్తులు భయపడుతున్నారండి. ఎవరికైనా అటువంటి భయం ఉంటుంది, సమస్య ఎంతవరకు పరిష్కారం అవుతుందని. అయితే ఈ సందర్భంగా మాకు ఆహ్వానించిన తర్వాత ఈ సమస్యను మేము సంపూర్ణంగా పరిశీలన చేస్తే గ్రామానికి సుమారు 6 గ్రామాలకు వెళ్తుందండి. 6 గ్రామాల మీదుగా పోతుంది ఈ పైప్ లైను. మరి నిఫన్ స్టీలు సంబంధించి ఆ కంపెనీ వారు లోతుగడ్డ గ్రామానికి మాత్రమే 6 ఉద్యోగాలు ఇచ్చామని, అదే ఉంది. ఇప్పుడు మిగతా గ్రామాలకి లేదని అంటున్నారు. దోమలగొంది నుంచి అయితే అసలు ఒక్క ఉద్యోగం కూడా లేదు, ఎవరు కూడా ఉపాధి కల్పించలేదని అంటున్నారు. దయచేసి కంపెనీ వారు కూడా ఈ అంశాన్ని పరిశీలించాలి. అలాగే ఇక్కడ స్థానికంగా దోమలగొంది గ్రామస్తులు పడుతున్నటువంటి సమస్యల మీద మేము మరి మాల మహానాడు వ్యవస్థాపకులు పివి రావు జయంతి సందర్భంగా కాకినాడలో రాష్ట్ర వ్యాప్తంగా మే 12వ తేదీన మాల సంఘాల జేఏసీ అధ్యక్షులు పండు అశోక్ కుమార్ అధ్యక్షతన మాలల మహారణభేరి అనే పేరుతో కాకినాడ మెక్లారెన్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించబడుతోంది. ఈ సందర్భంగా అన్ని గ్రామాలు పర్యటించడం జరుగుతోంది. దీనిలో భాగంగా వాకలపూడిలో అంబేద్కర్ విగ్రహం వద్ద మాలలు మహారణభేరి కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ అధ్యక్షులు పండు అశోక్ కుమార్, కాకినాడ జేఏసీ జిల్లా అధ్యక్షులు లింగ శివకుమార్, బొంగ సతీష్ కుమార్, మాత సుబ్రహ్మణ్యం, కండవెల్లి లోవరాజు మరియు వాకలపూడి గ్రామ పెద్దలు మాత లక్ష్మణ్, వడ్డీ మణికుమార్ మరియు యూత్ సభ్యులు, యువకులు పాల్గొన్నారు. కావున అన్ని గ్రామాల నుంచి మాలలంతా తరలివచ్చి మన బలం చూపించాలని తెలియజేస్తున్నారు. నా పేరు పండు అశోక్ కుమార్. మీకు అందరికీ తెలుసు, మాల సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్గా చేస్తున్నాను. మనం ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టులో వర్గీకరణకు వ్యతిరేక వర్గీకరణ చేయమని తీర్పిచ్చినట్లు ఈ రాష్ట్రంలోని దేశంలోని చాలా పక్షాలు అందరికీ ప్రచారం చేసి అదే బాణ్ణి కొనసాగిస్తూ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ తెచ్చే విధంగా చేయడం జరిగింది. అలాగే తెలంగాణలో కూడా ఈ బిల్లును వర్గీకరణ చేయాలనే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రెండు సమస్యలు, ఈ వర్గీకరణ అనే సమస్యపై మనం మాల మహానాడు తరఫున అనేక సంవత్సరాలుగా ఉద్యమం చేస్తుంటా ఉంటున్నాం. ఈ ఉద్యమంలో అనేక సంవత్సరాలుగా మన ప్రవీణ్ గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, ఇలాంటి వ్యక్తులు అనేక సంవత్సరాలుగా దీనిపై అనేక పోరాటాలు చేయడం జరిగింది. అలానే ఈ యువత అంతా కూడా ఈ మధ్యకాలంలో కాకినాడలో మనం చూసిన బంద్కి మన వాకలపూడి నుంచే అనేక మంది వచ్చి బంద్ని సక్సెస్ చేయడంలో చాలా సహాయం చేయడం జరిగింది. ఈ విధంగా మనం ఎందుకు చేస్తున్నామంటే వర్గీకరణ అనే అంశం మనం చిన్నదిగా చూస్తున్నా కానీ అది చాలా పెద్ద అంశం. ఇక ముందు మన పిల్లలకి గురుకుల పాఠశాలలో సీట్లు వచ్చే పరిస్థితి కూడా పోయే విధంగా ఇది ఉంటుందనేది నిజం. ఎందుకంటే ఈరోజు ఉద్యోగాల మాట నుంచి చదువుకోవడానికి కూడా మాలలకు ఎటువంటి అవకాశాలు లేకుండా చేయడానికి పెద్ద కుట్ర జరుగుతుంది. అందరూ కూడా ఒకటే ప్రచారం చేస్తున్నారు. మాలలు అనేవారు డబ్బులు సంపాదించేశారు, ఉద్యోగాలు సంపాదించేశారు, వాళ్లే ముందున్నారు, వాళ్లే రిజర్వేషన్ అంతా అనిపిస్తున్నారనే ప్రచారాన్ని అన్ని పార్టీలు, అన్ని కులాలు కూడా ఏకగ్రీవంగా చేస్తున్నాయి. అంటే మాలలు అనే వారికి ఈ
ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎంత స్థాయి ఉందో మీకు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాలలనే జనాభా చాలా ఎక్కువ. అన్ని రంగాల్లో కూడా మాలలు నిష్ఠాతులై ఉంటారు. ప్రవీణ్ పగడాల కేసును సిట్టింగ్ జడ్జికి అప్పగించి విచారణ జరిపించాలని అమలాపురం పార్లమెంటు మాజీ సభ్యులు జీవీ హర్షకుమార్ కోరారు. ఈ మేరకు కోర్టులో పిల్ వేసినట్లు తెలిపారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలోని సమావేశపు హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ ప్రవీణ్ పగడాలది హత్యేనని, ఈ కేసు విచారణలో రాష్ట్ర పోలీసుల పట్ల తమకు నమ్మకం లేదన్నారు. అలాగే సిబిఐ విచారణను కూడా తాను విశ్వసించనన్నారు. ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని వెనక భాగం నుండి తీసుకువెళ్లేందుకు అవకాశం ఉందని, తాను అక్కడికి వెళ్లి అంతా పరిశీలించడం జరిగిందన్నారు. ఆ ప్రాంతంలో ఒక గోనె సంచి, మీరు బాటిల్ను కూడా గుర్తించడం జరిగిందన్నారు. ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్టును సైతం పోలీసులు ఇంతవరకు బయట పెట్టలేదన్నారు. తాను పోస్ట్ మార్టం రిపోర్టును పాత్రికేయులకు అందజేయడం జరిగిందన్నారు. నేను హైకోర్టులో కూడా దీని మీద పిల్లేశాను. ఏమని వేశారంటే హైకోర్టులో ప్రవీణ్ పగడాల రీపోస్ట్ మార్టం చేయాలి బాడీని. రీపోస్ట్ మార్టం ఎవరితో చేయించాలంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ దాంట్లో ఉన్న ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్తో, ఇండియాలో ఉన్న ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్తో పోస్ట్ మార్టం చేయించాలి. సెకండ్ ఉస్మానియా కానీ, గాంధీ కానీ, నిమ్స్ కానీ, నిమ్స్ కానీ. ఇప్పుడు ఈ కాకుండా అవి ఫస్ట్ ప్రిఫరెన్స్ అది, తర్వాత లేదంటే ఇది. తర్వాత ఇన్వెస్టిగేషన్ సిట్టింగ్ జడ్జితో మొత్తం ఫస్ట్ నుంచి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలి. అదే ప్రకృతి వేదిక పక్కనున్న గ్రౌండ్స్లో మేము పబ్లిక్ మీటింగ్ ఆర్గనైజ్ చేయబోతున్నాం 24th May సాయంత్రం 6 గంటలు. మొత్తం అందరినీ రమ్మంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది హత్యని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కళ్ళు రండి. దూర ప్రాంతం వాళ్ళందరూ కూడా ట్యాక్సీలు పట్టుకుని, కార్లు తీసుకుని రండి. ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి చర్చి మెంబర్స్ కూడా ప్రతి చర్చి ఒక్కొక్క బస్సు ఏర్పాటు చేసుకుని స్వయంగా మీకు మీరే, అంటే నమ్మికున్నాళ్ళు, ఇది హత్యని నమ్ముతున్న ప్రతి ఒక్కళ్ళు రండి. మన యొక్క విశ్వాసం ఎంత గొప్పదో తెలియజెప్దాం. ఇది హత్య అని ఇంతమంది నమ్ముతున్నాం కాబట్టి ఇది హత్యలాగా మీరు దర్యాప్తు చేయండి. ఈ హత్యలో అనుకున్న వాళ్ళందరినీ బయటికి తీయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాహనదారులంతా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి. రామచంద్రాపురం డీఎస్పీ బి రఘువీర్ హెచ్చరిక. పెద్దాపురం మండలం కాండ్రకోటలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర. చంటి కాండ్రకోట యువ యూత్ ఆధ్వర్యంలో ఉచిత బటర్ మిల్క్ సప్లై. ప్రతిపాడు నియోజకవర్గం ఉత్తరకంచి గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కౌడ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.